గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తన రాతలు నువ్వే రాయాలి. మా ధైర్యాన్ని దర్శించి దైవాన్ని తలదించగా, మా ధైర్యాన్ని దర్శించి దైవాన్ని తలదించగా, మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అందులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.